ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 21వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఆనందానికి లేదా ఆత్మీయ ఆనందానికి దారి తీసేటటువంటి పత్రికగా, లేకపోతే క్రోడీకరించుకొని ఒకవేళ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక యొక్క టైటిల్ వేరేది అంటే దానికి సమానంగా ఏదన్నా దాన్ని రిప్లేస్ చేయవలసి వస్తే ద ఎపిస్టిల్ ఆఫ్ జాయ్గా మనం ఇక్కడ చెప్పుకొనగలుగుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ప్రాముఖ్యంగా ఏదైతే ఆనందానికి కారణంగా ఇక్కడ చూపించబడినటువంటి అనేక విషయాలను మనము చూడగలుగుతూ ఉంటామని చెప్పుకుంటా ఉన్నామో, నేటి దినాన మనం గమనించినట్లయితే మనము జీవించేటటువంటి ఈ లోకములో మనకు ప్రతిదినము ఎదురయ్యేటటువంటి విషయాలు, మనకి ప్రతి విషయంలోనూ అక్కడ దుఃఖము, నిరాశ, నిస్పృహ లేకపోతే అసంతృప్తి ఇవే మనకు కలిగి ఉంటాం. లేకపోతే ఒకవేళ మనకు సంతృప్తి కలిగి ఉండేటటువంటి విషయాలు ఉంటే అది మనకు ఆనందం ఇస్తుందేమో అని మనం అనుకుంటాం. లేకపోతే మనం ఇక్కడ గమనించినట్లయితే మన పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, లేదా ప్రతికూలంగా ఉంటే అంటే ఈ ఆనందము మన పరిస్థితుల ప్రభావము ద్వారా అది ఉండడమో లేకపోతే లేకపోవడమో అక్కడ నిర్ణయించబడుతున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఆత్మీయ ఆనందం అనేటటువంటి విషయము దిస్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆనందము మన పరిస్థితులను అధిగమించి ఉండవలసినటువంటి విషయముగా ఇక్కడ మనం గుర్తించాలి. ఇంకా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇది పరిస్థితుల మీద ఆధారపడేటటువంటిది కాదు, అవకాశవాదం అసలే కాదు. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆత్మీయ ఆనందము కేవలము లోతైన విశ్వాసములో మనం క్రీస్తులో కట్టుబడి ఉంటే, పరిస్థితులు ఏవైనా కూడా విశ్వాసికి దేవునికి మధ్య ఒక దృఢమైన బంధం ఉంటున్నట్లయితే ఏది కూడా ఈ ఆత్మీయ ఆనందాన్ని దొంగిలించలేదు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ మనకుంటున్నటువంటి సమస్యలు లేకపోతే వైఫల్యాలు, నిరాశ, తిరస్కారము, ఇంకా ఎటువంటి నొప్పి అయినా కూడా ఏదైనా కూడా మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ ద్వారా ఈ ఆత్మీయ ఆనందము స్థిరముగా నిలవబడేటటువంటిది. ఇక్కడ ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మనం ఆ విషయాలను కూడా చూస్తూ ఉంటాము. ఇంకా అక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ప్రాముఖ్యంగా ఒకవేళ పూర్తిగా కృత నిబంధనలో ఆ రిజాయిస్ ఖైరో అనేటటువంటి మాట ఆ కృత నిబంధనలో 96 సార్లు ప్రస్తావించబడింది. అట్లాగే జాయ్ క్యారా అనేటటువంటి మాట 59 సార్లు ప్రస్తావించబడింది. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే ఈ 2 మాటలు కూడా దాదాపు 13 సార్లు ప్రస్తావించబడినట్లుగా మనం చూడగలుగుతాం. రిజాయిస్ ఆర్ జాయ్. కాబట్టి ఈ విషయాన్ని మనం ఒకవేళ ఆలోచించుకొని నేటి దినాన ఈ ఆత్మీయ ఆనందానికి దారి తీసేటటువంటి అంశాలు, లేకపోతే ఏవి కలిగి ఉంటే నేను ఇట్టి ఆత్మీయ ఆనందము నా జీవితంలో ఉంటుంది అనేటటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఈ పత్రికకు వెళ్ళే ముందుకు. ఎందుకంటే ఈ ఆత్మీయ ఆనందము ఇవి లేకపోతే, ఆత్మీయ ఆనందం లేనప్పుడు హౌ కెన్ యూ గో త్రూ ద జర్నీ ఆఫ్ దిస్ జాయ్ ఇన్ దిస్ ఎపిస్టిల్? ఒకవేళ ఈ విషయాలు అంటే ఈ ఆత్మీయ ఆనందానికి దారి తీసేటటువంటి విషయాలు ఏవో మనకు తెలియకపోతే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక యొక్క ప్రయాణంలో దాన్ని మనం ఎట్లా అన్వయించుకోగలుగుతాం, ఎట్లా అనుభవించగలుగుతాం? కాబట్టి ప్రాముఖ్యంగా మొదటగా ఈ ఆత్మీయ ఆనందానికి దారి తీసేటటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము ఈరోజు గుర్తించబోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటగా ఇది దేవుని వలన కలిగేటటువంటి బహుమానమే. అక్కడ మనం కీర్తన 16:11లో మనం చూసినట్లయితే అన్ని సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు అనేటటువంటి మాట అక్కడ మనం గుర్తించాం.
కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటే ప్రాముఖ్యంగా మనకు ఇది కేవలము దేవుని వలన కలిగేటటువంటి బహుమానమే. రెండో విషయం మనం ఇక్కడ గుర్తించినట్లయితే, ఆయన సువార్తను నమ్మిన వారికి ఈ ఆత్మీయ ఆనందము దేవుడు కలగజేస్తాడు. అక్కడ మనం గమనించినట్లయితే గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వచ్చినప్పుడు మహా సంతోషకరమైన సువర్తమానమని అక్కడ ప్రస్తావించబడడం మనం చూడగలుగుతాం. అలాగే యోహాన్ రాసినటువంటి సువార్త 15:11లో మనం చూసినట్లయితే మన యందు ఆయన సంతోషము ఉండాలి, అది పరిపూర్ణము కావాలి అని అక్కడ ప్రస్తావించబడడం మనం చూడగలం. కాబట్టి ఆయన సువార్తను నమ్మిన వారికే ఈ ఆత్మీయ ఆనందం ఉంటుంది. అట్లాగే మూడో విషయము, ఈ ఆత్మీయ ఆనందము పరిశుద్ధాత్ముని ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి విషయము. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం, ఈ ఆత్మీయ ఆనందాన్ని వెతకడానికి ఎక్కడికో పరుగులెత్తుతూ ఉంటాము. కొంతమంది ఆ ఎంటర్టైన్మెంట్ విషయాలను చూడడం ద్వారా, కొంతమంది అంటే క్రికెట్ని చూస్తే ఒక 3 లేదా 3 గంటలో లేకపోతే రోజంతానో సంతోషం ఉంటుంది. లేకపోతే ఒక సినిమా చూస్తే ఆ 3 గంటల ఆనందం ఉంటుంది. లేకపోతే ఇతరత్రమైనటువంటి వాటి ఈ ఏమంటారు, వాటి యొద్దకు మనం పరిగెత్తుతూ ఉంటాం ఈ ఆత్మీయ ఆనందాన్ని వెతుక్కోవడానికి. కాదు, కాదు. అది కేవలము పరిశుద్ధాత్ముని ద్వారానే మన జీవితంలో ఉత్పత్తి అయ్యేది. కాబట్టి అక్కడికి మనం రావాలి గానీ ఆ పాయింట్‌కి ఎక్కడెక్కడికో మనం పరిగెత్తవద్దు. అందుకని అక్కడ మనం గమనించినట్లయితే ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 14:17 వచనం, దేవుని రాజ్యము, నీతియు, సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము అంటాడు. అంటే ఈ ఆనందము పరిశుద్ధాత్ముని ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటిది. అందుకని మనం ఆత్మ ఫలాలు కూడా అక్కడ చూసినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రికలో క్లియర్‌గా పౌలు అక్కడ ఇస్తా ఉంటాడు. కాబట్టి ఇవి పరిశుద్ధాత్మ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఆనందము. అట్లాగే నాలుగో విషయము, ఎవరికి ఆత్మీయ ఆనందం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గనక మనం చూసినట్లయితే దేవుని వాక్యము విని దానికి లోబడినటువంటి వారికే. ఎందుకనంటే చాలామంది నేటి దినాన దేవుని వాక్యము వినరు. చాలామందైతే వింటారు ఇంకొంతమంది, కానీ దాన్ని అనుసరించి జీవించరు. కాబట్టి క్లియర్‌గా ఆయన వాక్యము విని దానికి లోబడి అనుసరించినట్లయితేనే ఈ ఆత్మీయ ఆనందం వారి జీవితంలో ఉంటుంది. ఎందుకంటే మన యొక్క క్రైస్తవ జీవితాలకు వాట్ ఈస్ ద బేస్, ఫౌండేషన్ ఏది అనేది గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్య భాగమే. ఇదే మాటను పేతురు గారు అక్కడ 2 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17-21 వచనాలు కూడా మనం గమనించినట్లయితే ఆయన ఒక రూపాంతరం పొందినటువంటి దర్శనం ప్రత్యక్షంగా చూశాడు. అయినప్పటికీ కూడా పేతురు అక్కడ చెప్తున్నటువంటి మాట, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అంటే దర్శనాలు లేకపోతే వాటిని అవి ఇంపార్టెంట్ కాదు కానీ ఇంతకైనా స్థిరమైన ప్రవచన వాక్యం, అంటే ద బేస్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ప్యూర్లీ ద వర్డ్. ఈ వాక్యమే మన యొక్క క్రైస్తవ జీవితాలకు స్థిరమైన పునాది. అట్టి వాక్యాన్ని నీవు విని దాన్ని లోబడినప్పుడే, అనుసరించినప్పుడే ఖచ్చితంగా ఇట్టి ఆత్మీయ ఆనందము మన జీవితాల్లో చూడగలుగుతూ ఉంటాం. అట్లాగే ఐదో విషయం గనక మనం చూసినట్లయితే శోధనల ద్వారా చాలామంది ఏమనుకుంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఏదో అన్నీ మంచే జరుగుతుందని అనుకుంటారు. కాదు, కాదు. ఇది ఖచ్చితంగా పూలబాట కానే కాదు. శోధనల ద్వారా, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అనేటటువంటి మాట చెప్పడంలో గల ముఖ్య ఉద్దేశము, ఇట్ ఈస్ ద జర్నీ టు ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్. అంటే ఈ ప్రయాణము దేవునిలో లేదా క్రీస్తులో ఖచ్చితంగా శోధనలు, శ్రమల ద్వారానే అనేటటువంటి విషయము స్పష్టంగా మనం అక్కడ గుర్తించగలుగుతాం. కాబట్టి ఈ శోధనల ద్వారానే ఇట్టి ఆత్మీయ ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాము. ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే ఆరో విషయం, పరలోక మహిమయందు నిరీక్షణ ఉంచినప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయము ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసికి, ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయము,
నిరీక్షణ. అందుకనే పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా 3 విషయాలు అక్కడ నిలిచి ఉంటాయి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అని చెప్పడం మనం చూడగలం. ఈ నిరీక్షణ అనేటటువంటి మాట అక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ పత్రిక అంతట్లో కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు మిమ్మల్ని మరలా చూస్తాను అనేటటువంటి నిరీక్షణ ఆయన ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి విషయం గనక మనం చూచినట్లయితే చనిపోయేటటువంటి అంటే మరణకాలానికి సమీపంగా ఉంటూ కూడా ఆయన ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి ఆ హోప్ అది మనకి కనువిప్పుగా ఈ పత్రికలో ఉంటుండడం మనం చూడగలుగుతాం. కాబట్టి ఇట్టి నిరీక్షణ మనము కలిగి ఉండినప్పుడే ఇట్టి ఆత్మీయ ఆనందాన్ని మనము కలిగి ఉండగలుగుతా ఉంటాము. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇంకా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ ఆత్మీయ ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాల పట్ల మనం ప్రాముఖ్యంగా మన యొక్క మనసును నిలపాలి. ఎందుకనంటే ఇతరత్రమైనటువంటి విషయాల్లో వేరే విషయాల్లో మనము ఆత్మీయానందాన్ని వెతికే ప్రయత్నం చేస్తాం. ప్రాముఖ్యంగా 6 విషయాలు మనం చూసి ఉన్నాం. మొదటి విషయము ఆయన ఇచ్చేటటువంటి బహుమానమే ఈ ఆత్మీయానందము. రెండో విషయము కేవలం ఆయన సువార్తను నమ్మినటువంటి వారికే ఇట్టి ఆత్మీయానందము కలుగుతుంది. మూడో విషయము ఈ ఆత్మీయ ఆనందం పరిశుద్ధాత్మ ద్వారా అందేటటువంటిదే. అట్లాగే 4వ విషయం ఆయన వాక్యము విని దానికి లోబడినప్పుడే ఇట్టి ఆత్మీయ ఆనందము దొరుకుతుంది. అట్లాగే 5వ విషయము శోధనల ద్వారానే ఒక విశ్వాసి ఇట్టి ఆత్మీయ ఆనందాన్ని తన జీవితంలో పెంపొందించుకొనగలుగుతాడు. అట్లాగే 6వ విషయము ఈ పరలోక మహిమయందు అంటే రాబోయేటటువంటి జీవితంలో అంటే అత్యుత్తమంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం అట్ ఎనీ కాస్ట్ ఆయన యొక్క రాజ్యములోనికి నేను చేరతాను అనేటటువంటి ఆ నిరీక్షణ యందు అక్కడ స్థిరమైనటువంటి మనస్సు నిలిపినట్లయితే ఇట్టి ఆత్మీయ ఆనందం. ఈ లోకంలో మనము చూసేటటువంటి శ్రమలు, హింసలు అవన్నీ కూడా తాత్కాలికమే. అక్కడ మనం గమనించినట్లయితే ఇట్టి విషయాల ద్వారా మనకు నిరీక్షణ ఒకటి కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో ఆత్మీయ ఆనందము కలిగి ఉంటాము అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఇట్టి ఆత్మీయ ఆనందము నేటి దినాల్లో అనేక మంది లేకుండా ఉన్నారు. విచారకరమైనటువంటి క్రైస్తవులని చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆ సంఘాలకు వెళ్తా ఉన్నారు. కానీ వి కెనాట్ ఫైండ్ దట్ స్పిరిచువల్ జాయ్ ఇన్ దేర్ లైఫ్స్. కాబట్టి ఈరోజు దేవుడు ఇట్టి ఆత్మీయ ఆనందము ఎప్పుడు మనము కలిగి ఉంటాము అనేటటువంటి విషయాలు మన ఎదుట స్పష్టంగా తెలియజేస్తాం. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే నథింగ్ కెన్ స్టీల్ అవర్ స్పిరిచువల్ జాయ్. ఏది కూడా మన యొక్క ఆత్మీయ ఆనందాన్ని దొంగిలించలేదు. కాబట్టి ఇట్టి ఆత్మీయ ఆనందం కలిగి ఉండటానికి దేవుడు మీ కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన. అత్యంత కృపగల దేవ, అయా ఈనాడు ఆత్మీయ ఆనందానికి గల కారణాలు ఏమిటో మాకు ఇక్కడ తెలియజేస్తాం. ఏ విషయాలు ద్వారా మాకు ఇట్టి ఆత్మీయ ఆనందం కలుగుతుందో మేము గ్రహిస్తా ఉన్నాం. నిజంగా ఇట్టి విషయాల పట్ల మా మనస్సును నిలిపి అయా లోకపరమైన విషయాల్లో ఆనందాన్ని వెతకకుండా అయా ఆత్మీయ ఆనందము అది ఎవరి చేతను దొంగలింపబడేది కాదు. ఇట్టి విషయాల పట్ల మేము మనసు నిలిపినప్పుడే మాకు ఆత్మీయ ఆనందము దొరుకుతుందని అయా గ్రహించుకొని అయా ముందుకు కొనసాగుటకు మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించాడు ఈ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.